హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నిన్నటి కంప్లీట్ వ్లాగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంప్లీట్గా వీడియో అనేది చేశాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఈ విధంగా రవ్వ దోశ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు ఆ రెసిపీస్ అనేది కూడా అలాగే ఈవినింగ్ వరకు ఏం చేశాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. కంప్లీట్గా ఈ వీడియోని చూసేయండి. ఇక్కడ రవ్వ దోశ కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇక్కడ నేను ఒక కప్పు వరకు రవ్వ తీసుకున్నాను. ఏ కప్పుతో రవ్వ అయితే తీసుకున్నామో అదే కప్పుతోనే బియ్యం పిండి కూడా తీసుకోవాలి ఈక్వల్గా. మధ్యలో ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని యాడ్ చేసుకున్నాను. ఈ ప్లేస్లో మైదా పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ వీటన్నిటిని బాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా స్పూన్తో కానీ విస్కర్తో కానీ చక్కగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మరి ఎక్కువగానే ఈ విధంగా చక్కగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీనికోసమని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంతవరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 30 మినిట్స్ అయినా పక్కన పెట్టుకోవాలి. 30 మినిట్స్ తర్వాత అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఇలా ఫ్లాట్గా ఉన్న పెన్నం పెట్టుకొని ఈ విధంగా అంచుల నుంచి ఈ విధంగా పోసుకుంటూ రావాలి. చుట్టూరా కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మధ్యలో హోల్స్ ఉంది కదా అందులో కూడా ఆయిల్ వేసుకొని ఈ విధంగా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ ఈ దోశ అనేది ఫ్రై చేసుకోవాలి. తర్వాత మరోవైపు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకున్నామంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఫస్ట్ అయితే నాకు ఇది కుదరలేదు. నా దగ్గర ఉన్న దోశ ప్యాన్ వచ్చేసి మధ్యలో గుంటగా ఉందన్నమాట. సో చివరి నుంచి పోస్తుంటే అదంతా కూడా మధ్యలోకి వచ్చేసి పిండిగా ఉంది. అందు గురించి అనేది నేను వేరే ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా ఫ్లాట్గా ఉన్న ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా చక్కగా రవ్వ దోశ అనేది ప్రిపేర్ చేసుకున్నాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కోసం చిల్లీ చికెన్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా వేయించుకున్న తర్వాత ఈ విధంగా పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా 15 పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి. ఇక్కడ చిల్లీ చికెన్ కాబట్టి ఎక్కువగా మిర్చిని యాడ్ చేసుకుంటున్నాను స్పైసీ కోసము. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ టమాటోను ఒక హాఫ్ టమాటోని యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే టమాటో స్కిప్ చేయొచ్చు. తర్వాత రుచికి సరిపడా కారము, అలాగే ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత 2-3 సార్లు వాష్ చేసుకొని పెట్టుకున్న ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ చేసుకుంటున్నాను. సో ఇదంతా కూడా వేసుకొని పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు అవన్నీ కూడా యాడ్ చేసుకొని చక్కగా ఇదంతా కూడా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇక్కడ వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు. ఇందులోంచి వాటర్ అంతా వస్తుంది కదా దాంతో ఇదంతా చికెన్ అంతా కూడా చక్కగా ఉడికిపోయింది. ఇదంతా ఈ విధంగా వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఎక్కువగానే పచ్చిమిర్చి అనేది స్పైసీ కోసం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. అలాగే అందు గురించి అనేది కొద్దిగా కారం పొడి యాడ్ చేసుకున్నాను కలర్ కోసం. మీకు కారం పొడి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇదంతా కూడా ఈ విధంగా చక్కగా ఉడికించుకున్నాక చూసారు కదా ఎంత సూపర్గా అంటే సూపర్గా చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. తర్వాత ఇక్కడ నేను రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి చికెన్ పలావ్ని ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఇక్కడ మరొక హాఫ్ కేజీ చికెన్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, అలాగే ఇక్కడ కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని ఇందులోకి పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా కూడా అంత బాగా కలిసేలాగా కలుపుకొని 1 గంట సేపు అన్నా మ్యారినేట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి వైట్ చికెన్ పలావ్ అన్నమాట. సో దాని గురించి ఇందులో కారం పొడి యాడ్ చేయట్లేదు. చికెన్ ఒక 1 అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. ఈ లోపల బయట పనులు ఉంటే అవి చూసుకొని రావచ్చు కదా అని చెప్పేసి నేను రెడీ అయిపోయి ఈ విధంగా బయటికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మా జిమ్మీ వచ్చేసి నవ్విస్తున్నాడు. ఎందుకంటే వీడియో స్టార్ట్ చేసేసావా అని చెప్పేసి నవ్విస్తున్నాడు. సో అందు గురించి అక్కడ నవ్వాను. తర్వాత ఇక్కడ ఇది వచ్చేసి టైం వచ్చేసి 3:00 అయింది. 3కి అపాయింట్మెంట్ తీసుకున్నాము. హాస్పిటల్కి వెళ్తున్నాం యాక్చువల్లీ. సో అపాయింట్మెంట్ తీసుకున్నాము. ఫస్ట్ టైం నేను ఇట్లా 3:00 ఇంత ఎండలో ఉన్నప్పుడు నేను రావడం ఆఫ్టర్నూన్ టైంలో. మామూలుగా బయటికి వెళ్ళినా కూడా ఈవినింగ్ వెళ్తాను, లేదంటే నైట్ తన ఆఫీస్ నుంచి రాగానే అలా 7-7:30 అలా వెళ్ళేవాళ్ళము. ఫస్ట్ టైం అనమాట నేను ఇలా ఎండగా ఉన్నప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో రావడం చాలా బాగా అనిపించింది. ఇక్కడ చాలా చలి ఎక్కువగా ఉందన్నమాట. చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఎండలో ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంతకీ హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నామంటే నేను ఆల్రెడీ నాకు స్పెట్స్ ఉన్నాయన్నమాట. మరంత ఎక్కువ సైట్ లేదు, కొద్దిగా ఉందన్నమాట. సో నేను ఎక్కువ అంత యూస్ చేయను అందు గురించి అని చెప్పేసి జస్ట్ ఇది వచ్చేసి నార్మల్ చెకప్, రెగ్యులర్ చెకప్ అనమాట.
సో, ఎప్పటినుంచో అదే స్పెట్స్ అనేది ఉన్నాయి నా దగ్గర. అది చేంజ్ చేసుకోవాలా? లేకపోతే సైట్ అనేది ఇంక్రీజ్ అయిందా? నార్మల్‌గా ఉందా? ఏంటి పొజిషన్ అని చెప్పేసి నార్మల్ చెకప్‌కే, రెగ్యులర్ చెకప్‌కే వెళ్తున్నాము. ఇక్కడ మేము ఆఫ్టర్‌నూన్‌కి అపాయింట్‌మెంట్ అనేది తీసుకున్నాము. అవైలబుల్‌గా ఉంటే డాక్టర్ ముందుగానే. అందు గురించి మేము హాస్పిటల్‌కి కూడా రీచ్ అయ్యాం అనమాట. ఇక్కడ వచ్చేసి హాస్పిటల్‌లో అన్ని చెకప్స్ అన్నీ కూడా చూస్తారు. ఓన్లీ సైట్‌కే కాదు. ఇదంతా కూడా మేము ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళామనమాట. సో, అక్కడ డాక్టర్ అవైలబుల్‌గా ఉన్నారు. ఇవన్నీ కూడా డాక్టర్ రూమ్స్ అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! అక్కడ కూర్చున్నారు. ఇక్కడ టైమింగ్స్ ప్రకారంగా డాక్టర్స్ అనేది షిఫ్ట్ ప్రకారంగా కూడా చేంజ్ అవుతూ ఉంటారు. మేము ఇక్కడ బిల్ అనేది పే చేసేసుకొని ఇక్కడొచ్చి కూర్చున్నాము. మాకు టోకెన్ నెంబర్ ఇచ్చారు. టోకెన్ ప్రకారంగా అనేది వెళ్ళాల్సి ఉంటుంది. చెకప్ అయిపోయింది. జస్ట్ ఐ డ్రాప్స్ ఒక్కటి రాసించారనమాట. ఇంక మేము రిటర్న్ అనేది వస్తున్నాము. ఇదంతా కూడా మేము ఇందాక ఫస్ట్ ఫ్లోర్‌లో వెళ్ళాం కదా! ఇదంతా కూడా అపాయింట్‌మెంట్ తీసుకోవడానికి అక్కడంతా కూడా టోకెన్స్ ఇస్తారనమాట. బిల్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి ఇక్కడ మనకిచ్చిన ఓపీ తీసుకున్నాం కదా! దాన్ని అక్కడ మేము బార్‌కోడ్ ఉంటుంది. దాన్ని అక్కడ స్కాన్ చేసామంటే మనకి మెడిసిన్స్ తీసుకోవడానికి మనకి ఏదైనా ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు కదా! దానికి ఒక టోకెన్ ఇస్తారనమాట. అక్కడ టోకెన్‌లో లైన్‌లో నిలబడితే మనకి ఏ ప్రిస్క్రిప్షన్‌లో ఏదైతే మెడిసిన్ రాసిచ్చారో అది ఇస్తారనమాట. సో, ఇదొచ్చేసి హాస్పిటల్ ఔట్ సైడ్ కాలనీ. తర్వాత అక్కడి నుంచి మేము లులు మార్కెట్‌కి వెళ్ళాము. లులు మార్కెట్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లో అంతా కూడా గ్రోసరీస్ కానీ, వెజిటబుల్స్, నాన్ వెజ్ ఐటెమ్స్ అవన్నీ కూడా నేను మీకు ఆల్రెడీ ఒకసారి చిన్న క్లిప్ అనేది వీడియో పెట్టాను కదా! ఇదొచ్చేసి దాని పైన అనమాట ఫస్ట్ ఫ్లోర్‌లో ఇక్కడంతా కూడా టీవీ షోరూమ్స్ ఉంటాయి. టీవీ ఉంటుంది. అలాగే ల్యాప్‌టాప్స్, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఐటెమ్స్, అలాగే చిల్డ్రన్స్‌కి సంబంధించిన ఐటెమ్స్, టాయ్స్ అవన్నీ కూడా ఇక్కడ పైన ఫస్ట్ ఫ్లోర్‌లో అనేది ఉంటాయనమాట. ఇక్కడ జ్యువెల్లరీ షాప్స్ కూడా ఉంటాయి. అలాగే ఇదే ఫ్లోర్‌లోనే వుమెన్స్‌కి సంబంధించిన డ్రెసెస్ కానీ అవన్నీ కూడా ఉంటాయనమాట. ఇంతకు మేము ఇక్కడ చిల్డ్రన్ స్టోర్‌కి ఎందుకొచ్చామంటే ఇక్కడ కొన్ని బుక్స్ తీసుకుందామని చెప్పేసి నార్మల్ డ్రాయింగ్ బుక్స్ ఉంటాయి కదా! సో, అవి తీసుకోమని చెప్పేసి వచ్చాము. అవి తీసుకొని ఇక్కడ నేను టీవీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ప్రైస్ కూడా చూపిస్తున్నాను. ఇదంతా కూడా మేము తీసుకొని ఇంటికొచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ నేను రైస్ అనేది ఇందాక మ్యారినేట్ చేసుకొని వచ్చాను కదా! చికెన్‌ని ఇక్కడ బయలుదేరేటప్పుడు. సో, చికెన్ కూడా చక్కగా మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు రైస్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏం లేదు స్పైసెస్ అన్నీ కూడాను ఆయిల్‌లోనే ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇక్కడ ఎక్కువగా వేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని కూడా ఈ విధంగా చక్కగా ఇందులోకి వేసుకొని ఇవంతా కూడా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని చికెన్‌లో నుంచి ఉన్న వాటర్ అంతా కూడా చికెన్ సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆల్రెడీ చెప్పాను కదా! ఇక్కడ నేను వైట్ చికెన్ పలావ్ చేస్తున్నానని చెప్పేసి. సో, ఈ విధంగా చికెన్‌ని వాటర్ అంతా ఏం లేకుండా ఈ విధంగా చక్కగా ఉడికించుకొని ఇక్కడ ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్‌తో 2 గ్లాసుల వరకు వాటర్‌ని ఇక్కడ ఇందులోకి వేసుకోవాలనమాట. చికెన్ ఉడికిన తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక పొంగు రానిచ్చుకోవాలి. ఇక్కడొచ్చి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇక్కడే రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేయకముందుకే. అలాగే మూత పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు కూడా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే ఒక గ్లాస్ బాస్మతి రైస్‌ని చక్కగా వాష్ చేసుకొని ఒక 30 మినిట్స్ అనేది నానబెట్టుకున్నాను. అది ఇక్కడ వాటర్ అంతా లేకుండా ఇందులోకి వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఈ విధంగా హై ఫ్లేమ్‌లో ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి చిన్నగా అడుగు భాగం నుంచి ఈ విధంగా ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10 నిమిషాలనేది దమ్ చేసుకోవాలి చక్కగా. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా రైస్ పొడిగా ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది. వైట్ చికెన్ పలావ్‌ని ఈ విధంగా చాలా సింపుల్‌గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది. రైస్ కూడా పొడిగా చక్కగా ఉందనమాట. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలైనా మూత పెట్టి వదిలేసేయాలి. ఆ తర్వాత సర్వ్ చేసుకున్నట్లయితే రైస్ పొడిగా చక్కగా ఉంటుంది. మీకు కూడా ఈ విధంగా స్పైసీ లేకుండా, కారం పొడి లేకుండా ఇలా వైట్ చికెన్ పలావ్ చేసుకోవాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఇక్కడ నేనంతా తినేసిన తర్వాత ఇక మేము లులు మార్కెట్‌లో చిల్డ్రన్ స్టోర్‌లో ఏం తెచ్చుకున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక చిన్న బుక్ కనిపిస్తుంది కదా! ఇదొచ్చేసి నేను డ్రాయింగ్ చేసుకోవడానికి నేను అప్పుడప్పుడు డిజైన్స్ వేస్తూ ఉంటాను. ఇక్కడ కూడా వేస్ట్ పేపర్స్ మీద వేసుకోవడం ఎందుకు ఇలా ఒక బుక్‌లో వేసుకుంటే అది అలాగే మనం స్టోర్ చేసుకోవచ్చు కదా! మెమరబుల్ బుక్ అట్లాగే ఉంటుంది కదా! అని చెప్పేసి ఇట్లా బుక్స్ అనేది కొన్ని తెచ్చుకున్నాను. ఒక 2 బుక్స్ అనేది తెచ్చుకున్నాను. అలాగే ఇక్కడ వైట్ బోర్డ్ మీద రాసుకోవడానికి ఒక స్కెచ్ పెన్ అలాగే పెన్సిల్స్, సో ఎరేజర్, షార్ప్‌నర్, సో అలాగే ఇదొచ్చేసి ఇక్కడ చూపిస్తున్నది వచ్చేసి లైట్ అనమాట. టార్చ్ లైట్. ఇదొచ్చేసి పెన్సిల్ బాక్స్. కలర్ పెన్సిల్స్ ఉంటాయి ఇందులో. ఏదైనా డ్రాయింగ్ చేసినప్పుడు కలర్స్ ఏమన్నా మనం ఫిల్ చేయాలనుకున్నప్పుడు ఇలా పెన్సిల్‌తో వేస్తే బాగుంటుంది కదా! అని చెప్పేసి ఒక బాక్స్ అనేది తెచ్చుకున్నాను. అన్ని రకాల కలర్స్ అనేది ఉన్నాయన్నమాట ఇందులో.
దీనికి ఎంచక్కా ఈ విధంగా షార్ప్‌నర్ కూడా ఇచ్చారు. చాలా బాగున్నాయి ఈ కలర్ పెన్సిల్స్ అయితే కూడా. చక్కగా మంచి కలర్‌ఫుల్‌గా డ్రాయింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్లాక్ పెన్సిల్‌లో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కొన్ని నంబర్స్ అనేది ఉన్నాయి కదా! ఇవేంటంటే మనకు షేడ్స్ దీని ప్రకారంగా ఏ షేడ్ కావాలో ఆ షేడ్ ప్రకారంగా మనం అనేది డ్రాయింగ్ అనేది చేసుకోవచ్చు. డిజైన్స్‌గా వేసుకోవాలన్నా డిజైన్స్ అనేది కూడా వేసుకోవచ్చు. అంతే అండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నేను కంప్లీట్ వ్లాగ్ అన్నమాట. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.